ఆత్మఫలము. మొదటిగా ఆత్మఫలం ఏంటి అంటే జిహ్వాఫలము. నీ నోట నుండి, నీ హృదయము నుండి జిహ్వాఫలముగా నీ నోట నుండి దేవుని నామము గణపరచుచునే నువ్వు ముందుకు వెళ్ళాలి. అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా తేలిక దేవుని గణపరచుట, స్తుతించుట. హల్లెలూయా. అయితే నీ యొక్క శ్రమలలో దేవునిని స్తుతించుట అంటే నువ్వు అది ఫలించాలి. అది తేలికైనది కాదు. అది నువ్వు ఫలింపగలిగినప్పుడే ద ఇన్నర్ మ్యాన్, నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు చాలా బలపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఒక వెల్డర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, కడ్డీల్ని వాళ్ళు వెల్డింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే ఈ కడ్డీల్ని, ఒక 2 కడ్డీల్ని వెల్డింగ్ చేసినటువంటి తర్వాత వాళ్ళని అడిగితే ఆ కడ్డీల్లో ఎటువైపు బలంగా ఉంటుందండి అని వాళ్ళని అడిగితే, గట్టిగా ఉంటుందని వాళ్ళని అడిగితే, ఎక్కడైతే వెల్డింగ్ చేయబడి ఉంటుందో అదే చాలా గట్టిగా ఉంటుందంట. ఎక్కడ 2 కడ్డీల్ని వెల్డింగ్ చేసి ఉంటారు కదా, మనం అనుకుంటాం చూడ్డానికి ఆడ ఇలాగ తుంచితే తునిగిపోతుంది అని. కాదంట, ఎక్కడైతే వెల్డింగ్ చేయబడుతుందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మన జీవితాలలో చాలా చోట్ల బ్రేక్ అయిపోయి ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య ఎన్నిసార్లు మనకు వెల్డింగ్ చేస్తే అంత బలవంతులుగా మనము మార్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. నీ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎన్నిసార్లు యేసయ్య దగ్గరికి వెళ్ళి సరి చేయబడతాడో, రిపేర్ చేయబడతాడో, కట్టువేయబడతాడో, బలపరచబడతాడో అంత బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. అన్ని శ్రమల గుండా, ఇరుకుల గుండా వెళితే కానీ ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడలేవు. ఆ తర్వాతనే నువ్వు మార్చగలబడతావు. శ్రమల కొలిమిలో, శ్రమలు అనేటువంటి కొలిమిలో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఒక అపురూపమైనటువంటి, విలువైనటువంటి, సుందరమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక బలముగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా.